జై జగన్ వద్దులాలి అన్న వత్రి శివకుమార్ గారి నాయకత్వం వద్దులాలి అన్న వత్రి శివకుమార్ గారి నాయకత్వం వద్దులాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ సైడ్ కొండి బాబాయ్ ఇటు జరుగు లాలి లోకల్ శివన్న నాయకత్వం లాలి లోకల్ శివన్న లాలి లోకల్ శివన్న ఎస్సీ ఎస్టీ బీసీ మనోళ్ళు చందు ముందు రండి అందరూ వెళ్ళిపోవాలని షాప్ చేయలేదు లాలి లోకల్ శివన్న నాయకత్వం లాలి లోకల్ శివన్న లాలి లోకల్ జగన్ జై జగన్ అన్నవత్తు శివకుమార్ గారి నాయకత్వం అన్నవత్తు శివకుమార్ నాయకత్వం అన్నవత్తు శివకుమార్ నాయకత్వం అందరూ చూడాలి
ఓకే మీరంతా సిద్ధమా? నేను సిద్ధం. మన తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. మన 12వ వార్డులో తొట్టెంపూడి నాగరాజు అని యూనియన్ సెక్రటరీ గత ఒక 10 సంవత్సరాల నుంచి టాప్ యూనియన్ పెట్టి ఎంతో పేద ప్రజలకి సేవ చేస్తా జీవనం సాగిస్తున్నాడు. దాంట్లో భాగంగా ఏ కష్టం వచ్చినా టాపీ పనిలో ఆ ఓనర్కి కానీ ఈ టాపీ పని మేస్త్రులకు కానీ ఏమైనా ఇబ్బంది అయితే తక్షణం వెళ్ళి అవి మాట్లాడి సెటిల్ చేసి ఆయన సాయ శక్తుల వల్ల ఇద్దరికీ ఇంటిగల్లోళ్ళకి యూనియన్కి ఇబ్బంది లేకుండా చేస్తూ వచ్చాడు. అది 1వ తారీఖు పని చేస్తే 100-200 ఏదో కట్టించుకుంటారు, అది మనకు తెలియదు అంతగా. అయితే ఆ డబ్బులు పెట్టి అంత కూడబెట్టి ఆ యూనియన్ ఆఫీస్ని కూడా మంచి రూపురేఖలు చేసి అద్దెకిచ్చుకొని ఆ డబ్బులు కూడా కూడబెట్టి ఎవరన్నా దురదృష్టశాతం చనిపోతే వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి మట్టి ఖర్చులు ఇన్నాళ్ళ నుంచి పనిచేసినందుకు 15,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. ఆ ఇంట్లో ఏదన్నా పెళ్ళిళ్ళు కానీ ఏమన్నా వాళ్ళ ఇంటి ఏదైనా ఫంక్షన్ అయినా కూడా వాళ్ళకి చేతనైనంత వరకు సాయం చేస్తున్నాడు. గతంలో టీడీపీలో పనిచేశాడు. ఆలపాటి రాజా గారి నియోజకవర్గం ఆయన తరపున పని కూడా చేసి బ్రహ్మాండంగా గెలిపించడం కూడా జరిగింది. అట్లాగే మొన్న మా నా ఇల్లు కాబట్టి జనసేనకి వెళ్దామని అందరూ కలిసికట్టుగా జనసేనకి వెళ్ళారు. జనసేనలో మరి లోకతాపులు జరిగి మరి మన పార్టీకి వస్తాను బావా అని చెప్పి నా దగ్గరకు వచ్చారు. ఆ 12వ వార్డు ఆయనకు అనుకూలం ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అన్నాబత్తుల శివకుమార్ గారు మా ఎమ్మెల్యే గారు లోకల్ శివన్న ఆధ్వర్యంలోకి తీసుకొచ్చి పెట్టాము, చేర్చుకుందామన్నారు. ఈ రోజున మంచిదని ఈరోజు ఆయన సంస్థలో మా పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మా కుటుంబ సభ్యుల్లోకి వాళ్ళను కూడా తీసుకుంటాం ఇవాళ జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా మళ్ళా 2024లో ఎన్నో రోజులు లేదు, 40-50 రోజుల్లో ఎలక్షన్ ఉంది. మనం అందరం కూడా కష్టపడి మన అన్నని లోకల్ శివన్నని మళ్ళా నిలబెట్టుకొని మనం గెలిపించుకుంటే మంత్రిగా చూడాలని మా అందరికి కూడా ఆశగా ఉంది. అన్నాబత్తుల శివకుమార్ అన్ని ఈసారి అంతకుముందు వచ్చిన మెజార్టీ మీద ఎక్కువ మెజార్టీ తెస్తామని అందరం కూడా కష్టపడి పనిచేసి అన్న నీకు సేవ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నమస్కారం. ఈరోజు 12 నుండి ఈరోజు పార్టీ చేరికలు అనేది జరిగింది. చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే ఏ రకంగా ముఖ్యమంత్రి గారు కులం చూడం మతం చూడమని ఏ రకంగా నినాదాన్ని ఇచ్చారో ఆ నినాదంతోనే సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా మా తెనాలి నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే గారి మీద అభిమానం కావచ్చు, గౌరవం కావచ్చు ఏ మాత్రం తరగలేదు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. పక్క పార్టీల్లోకి వెళ్ళినా సరే అక్కడ విలువలు తెలుసుకొని ముందు తర్వాత మా అన్నగారే కావాలని వచ్చినందుకు ముందు నాగరాజు అన్న గారికి కానీ తర్వాత వాళ్ళ సభ్యులందరికీ కానీ ముందుగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ముందు ఇదే రకంగా ఇంకా చేరికలు ఉంటాయని అనుకుంటూ ఇంకో విధంగా ముఖ్యంగా ఈరోజు తెనాలి నియోజకవర్గం గెలుపుకు సిద్ధంగా ఉందని తెనాలి టాపీ వర్కర్స్ యూనియన్ అందరం జనసేనకి రాజీనామా చేసి ఈరోజు అన్నాబత్తుల శివకుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో
వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. శివకుమార్ గారి గెలుపు కోసం మా కార్మికుల వంతు ప్రతి ఒక్కళ్ళం మా సొంత పార్టీ, మా సొంత అన్న శివన్న అని అనుకొని శివన్న గెలుపుకి మెజార్టీ కోసం ప్రతి ఒక్కళ్ళం కష్టపడతామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలు మా కోటేశ్వరరావు బావ గారు ఎంతో కృషి చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.